పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే అల్పపీడనం అయితే ఏర్పడడం అయితే జరిగిందనమాట. ఈ లో ప్రెషర్ కారణంగా భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతుంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. 48 మనకి గంటల్లో ఇది మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సృష్టిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే దక్షిణ తెలంగాణ జిల్లాలను అయితే ఇది ముంచెత్తబోతూ ఉందన్నమాట. ఒక పక్కన భాగ్యనగరంలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. భాగ్యనగరంలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయన్నమాట భాగ్యనగరంలోని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే ఉందో దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో బయటికి వెళ్ళాలంటేనే ప్రజలు వణికిపోతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ నాలాలు అయితే ఉంటాయి, ఓపెన్లో ఉంటే అందులో పడిపోతూ ఉంటారు. ఆల్రెడీ మనకి హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కొంతమంది అయితే పడిపోయారు, కొంతమందిని అయితే కాపాడడం కూడా జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. రోడ్లన్నీ కూడా జలమయం అయితే అవుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.